పెద్దమ్మ తల్లి టెంపుల్లో అయితే దర్శనము అంతా కూడా 10:30కంతా అయిపోయింది. ఇంక అప్పుడే రూమ్కి వెళ్ళి ఏం చేస్తాంరా ఇంకెక్కడికైనా వెళ్దాంరా అనుకున్నాం ఇద్దరము. సరేలే అని చెప్పి గూగుల్లో చూస్తే పక్కనే ఉంది టీటీడీ టెంపుల్ అయితే. సరేలే అని చెప్పి ఇంకేం ఆలోచించకుండా మ్యాప్స్ పెట్టుకొని చక్కగా జూబ్లీ హిల్స్లో ఉన్న అదే మన మినీ టీటీడీ అంటారు కదా అక్కడికైతే వచ్చాము. అబ్బా అసలు ఆ శంకు చక్రాలు మూడు నామాలు చూస్తుంటే మనకు అలిపిరి దగ్గర మూడు నామాలు వస్తాయి కదా మెట్లు పైన, సేమ్ అదే ఫీల్ వచ్చింది నాకైతే చూస్తుంటే. శ్రీవారి దర్శనానికి వెళ్ళడానికి పైకి కొన్ని స్టెప్స్ అయితే ఉన్నాయి. స్టెప్స్ ఎక్కేసి పైకి రాగానే ఫస్ట్ హనుమాన్ టెంపుల్ ఉంది. హనుమాన్కి దండం పెట్టుకున్నాము. ఇక్కడ చాలామంది మనకు తిరుమలలో మనకు దీపాలు ఉంటాయి కదా ఎదురుగా, అక్కడ టెంకాయ కొడతారు కదా, సేమ్ అలాగనే ఉంది ఇక్కడ. చాలామంది టెంకాయ కొడతా ఉన్నారు. ఇంకా గుడి లోపలికైతే వచ్చాను స్వామివారి దర్శనానికి. నిజంగా జెన్యున్గా చెప్తున్నాను, గుళ్ళో ఉన్నంతసేపు అందరూ గోవింద 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 అంటుంటే కాసేపు నేను తిరుపతిలో ఉన్నానా హైదరాబాద్లో ఉన్నానా అనుకున్నాను. హైలైట్ ఏంటంటే మన తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ఒరిజినల్ లడ్లు అయితే తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతున్నారనమాట. ఒక లడ్డు 50 రూపాయలు, కాకపోతే ఒక మనిషికి 2 లడ్లే ఇస్తారనమాట. నేనైతే ఒక లడ్డు తెచ్చుకున్నాను. లడ్డు అయితే టేస్ట్ చూశాను అనమాట. ఇంక లడ్డు టేస్ట్ అంటారా, నేను ప్రత్యేకంగా చెప్పబడలేదు, అమృతమే కదా అసలు. గుడి అయితే మాత్రం చాలా బాగుంది. టీటీడీలో కట్టినట్టున్నారు చూస్తుంటే. స్వామివారి దర్శనం అయితే మాత్రం చాలా బాగా జరిగింది. ఇంక ఎండకు తట్టుకోలేక మంచి జ్యూస్ పాయింట్ దగ్గర ఆగి చల్లగా వాటర్ మెలన్ జ్యూస్ ఒకటి తీసుకున్నాము. ఎండకు తాగుతుంటే నిజంగా భలే ఉన్నింది. సరే కానీ పోతా పోతా పక్కన లైక్ ఉంటుంది, కొట్టేసిపోయింది గాయస్.